ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా సింహాచలంలో సహాయక చర్యలు కంటిన్యూ అవుతున్నాయి. గోడ కూలడంతో 8 మంది చనిపోయారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురున్నారు. మధురవాడ చంద్రంపాలెంకు చెందిన పిల్ల ఉమామహేశ్వరరావు, శైలజ దంపతులు, వెంకటరత్నం, మహాలక్ష్మి మృతి చెందారు. ఉమామహేశ్వరరావు, శైలజ దంపతులు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. వర్క్ ఫ్రం హోం కావడంతో మధురవాడలోనే ఉంటున్నారు. సింహాచలంలో అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర 300 రూపాయల టికెట్ క్యూ లైన్పై సిమెంట్ గోడ కూలింది. వెంటనే ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. డెడ్ బాడీలను విశాఖ కేజీహెచ్కు తరలించారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది ఏపీ సర్కార్. గాయపడ్డ వారికి 3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది. మరోవైపు ప్రమాదంపై 3 సభ్యుల కమిటీతో విచారణ జరిపిస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. బాధిత కుటుంబాల్లో ఒకరికి దేవాదాయ శాఖలో అవుట్సోర్సింగ్లో ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. సింహాచలంలో దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగిందన్నారు మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత. భారీ వర్షాలు, ఈదురుగాళ్లకు గోడ కూలి 8 మంది చనిపోవడం, కొందరు గాయపడడం బాధ కలిగించిందని చెప్పారు. మృతుల కుటుంబాలకు ఆదుకుంటామన్నారు ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. మరోవైపు చందనోత్సవంలో భక్తుల మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మాజీ సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా సింహాచలంలో సహాయక చర్యలు కంటిన్యూ అవుతున్నాయి. గోడ కూలడంతో 8 మంది చనిపోయారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురున్నారు. మధురవాడ చంద్రంపాలెంకు చెందిన పిల్ల ఉమామహేశ్వరరావు, శైలజ దంపతులు, వెంకటరత్నం, మహాలక్ష్మి మృతి చెందారు. ఉమామహేశ్వరరావు, శైలజ దంపతులు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. వర్క్ ఫ్రం హోం కావడంతో మధురవాడలోనే ఉంటున్నారు. సింహాచలంలో అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర 300 రూపాయల టికెట్ క్యూ లైన్పై సిమెంట్ గోడ కూలింది. వెంటనే ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. డెడ్ బాడీలను విశాఖ కేజీహెచ్కు తరలించారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది ఏపీ సర్కార్. గాయపడ్డ వారికి 3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది. మరోవైపు ప్రమాదంపై 3 సభ్యుల కమిటీతో విచారణ జరిపిస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. బాధిత కుటుంబాల్లో ఒకరికి దేవాదాయ శాఖలో అవుట్సోర్సింగ్లో ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. సింహాచలంలో దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగిందన్నారు మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత. భారీ వర్షాలు, ఈదురుగాళ్లకు గోడ కూలి 8 మంది చనిపోవడం, కొందరు గాయపడడం బాధ కలిగించిందని చెప్పారు. మృతుల కుటుంబాలకు ఆదుకుంటామని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ అన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. మరోవైపు చందనోత్సవంలో భక్తుల మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మాజీ సీఎం జగన్.